అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ సేమియా ఉప్మా. మరి చేసేద్దామా? డిన్నర్లో లైట్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు సేమియా వండుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదు ఇది కిడ్స్ ఫ్రెండ్లీ కూడా. కానీ సేమియాలో మనం వీట్ సేమియా కానీ మిల్లెట్ సేమియా కానీ వాడడం వల్ల హెల్త్కి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సింపుల్గా సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ టైంలో ఫ్లేమ్ హైగా పెట్టినా లేదంటే ఎక్కువ నూనె వేడకపోయినా పోపులు త్వరగా వేగిపోయి మాడిపోతాయి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. పోపులు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత ఒకవేళ జీడిపప్పు యాడ్ చేసుకోవాలంటే ఒక 5 నుంచి 10 జీడిపప్పులు వేసుకోండి. ఇదైతే ఆప్షనల్, ఒకవేళ మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. సో ఈ జీడిపప్పులను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపటికి ఒక 10 నుంచి 20 కరివేపాకులను కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి వేగగానే 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకోవడం వల్ల సేమియా అనేది పొడిపొడిలాడుతూ నూడిల్స్ లాగా వస్తుంది. ఇప్పుడైతే 1.5 కప్పు నీటిని ఈ తాలింపులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది మరగడం స్టార్ట్ అవ్వగానే మూత తీసుకొని దీనిలో 1.5 కప్పు వాటర్కి 1 కప్పు సేమియా వేసుకోవాలి. ఈ సేమియా అనేది కప్పులో వేసుకున్నప్పుడు డ్యాబ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళేలా మొత్తం పట్టేలా సేమియా వేసుకోవాలి కప్పులో. ఇలా కప్పు నిండుగా వేసుకుంటేనే కరెక్ట్ కొలత ఉంటుంది. ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత వేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నుంచి 8 నిమిషాల లోపు అయితే సేమియా అయితే ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్న మధ్యలో ఒకసారి మూత తీసుకుని సేమియాని ఉప్మాని ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫైనల్ అయితే సేమియా ఇలా పొడి పొడిగా ఎంతో బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, వేడి వేడి సేమియా బ్రేక్ఫాస్ట్కి రెడీ అండి. ఈరోజే మీ ఇంట్లో ఈ రెసిపీ చేసేయండి. పక్కా కొలతలతో సేమియా ఉప్మా రెడీ. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.